హే గాయ్స్, ఈరోజు నా టాపిక్ వచ్చేసి గిట్హబ్ గైడ్లైన్స్ పార్ట్ 2. పార్ట్ 1 ఇంకా చూడకపోతే దాన్ని అయితే ఫస్ట్ వెళ్ళి చూసేసేయండి. దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో వచ్చాను. ఆ వీడియో ఇంకా చాలా బాగా వచ్చింది. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న వెపన్స్ని అయితే చూద్దాం. గిట్హబ్ మన దగ్గర ఉన్న వెపన్స్లో ఫస్ట్ అసాల్ట్ ఉంటుంది, తర్వాత మిసైల్, ఇంకా బీమ్స్ ఉంటాయి, ఇంకా క్లోజర్ క్వార్టర్స్, స్నైపర్స్, గైడెడ్, ఆర్టిలరీస్, అంతే. ఇంకా బ్యారేజ్, హెవీ డ్యూటీ, ఈ టైప్స్లో అయితే ఉన్నాయి అన్నమాట. టైర్ 1లో ఏం వెపన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే దీంట్లో అయితే మనకు ఆటో కెనన్ 4 అయితే ఫ్రీగా ఇచ్చేస్తారు. ఆటో కెనన్ 2 కొనుక్కోండి. మళ్ళీ ఇక్కడ RPG 4 కొనుక్కోండి, 2 ఫ్రీగా అంటే ఇస్తారు, వాళ్ళే కొనుక్కొనేలాగా. ఇంకా థర్మల్ లాన్స్ 2 కొనుక్కోండి, 1 స్టార్. ఇవన్నీ ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు. టైర్ 2కి షార్ట్ గన్ 2 కూడా కొనుక్కోండి, ఇస్తారు మ్యాక్సిమం, ఇవ్వకపోతే కొనేయండి. ఇంకా టైర్ 2లోకి వచ్చేస్తే ఇక్కడైతే కొన్ని వెపన్స్ ఉన్నాయి. టైర్ 1లో కంటే ఎక్కువ వెపన్సే ఉన్నాయి ఇక్కడ. దీంట్లో అయితే మనకి పల్స్ కెనన్ 6 మేబీ క్రెడిట్స్ కొంటుంది అనుకుంటా, అది కొనేసుకోండి. పల్స్ కెనన్ 6, ప్లాస్మా కెనన్ 6, పల్స్ కెనన్ 4 క్రెడిట్స్కి కొనడానికి ట్రై చేయండి. RPG 6 కొనుక్కోండి, ఇది కొంచెం యూస్ఫుల్ అవుతుంది అనమాట. RPG 6, థర్మల్ ల్యాంగ్ 6 కూడా కొనుక్కోండి, యూజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ టైర్కి వెళ్ళడానికి. షార్ట్ గన్ 4, 8 2 కొనడానికి ట్రై చేయండి. ఫస్ట్ 4 కొనడానికి ట్రై చేయండి. లాంగ్ ర్యామ్ 8 కొనుక్కోండి. గాస్ రైఫిల్ అయితే అంత పవర్ఫుల్ కాదు, ఇది మెయిన్, ఇది ఖచ్చితంగా కొనడానికి ట్రై చేయండి. జైలు లేక 4 అనమాట. స్వింగ్ షాట్ వస్తే స్వింగ్ షాట్కి పెట్టుకోవచ్చు మీరు ఈ టైర్లో ఉన్నప్పుడు. ఇంకా టైర్ 3కి వచ్చేస్తే ఇక్కడ పల్స్ కెనన్ 6 యూజ్ అవుతుంది, 8 ఆ 2 అంత పెద్ద యూజ్ అవ్వ, కానీ నెక్స్ట్ టైర్కి వెళ్ళడానికి చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ అయితే చూడండి, స్లోగా స్క్రోల్ చేస్తున్నాను కదా, ఇవే అనమాట, ఇంకేం లేవు. నేను కొన్ని కొనలేదు, ఇది ఒకటి న్యూ ప్లేయర్స్కి నేను చెప్తుంది. దీంట్లో అయితే పల్స్ కెనన్ 6 కొంచెం యూజ్ అవుతుంది, 8 కూడా కొంచెం యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్యూజన్ కెనన్ 6 వేస్ట్ అసలు. ఇంకా మిసైల్ ర్యాక్ 6 అయితే డెఫినెట్గా కొనుక్కోండి, క్రెడిట్స్కే ఉంటుంది, ఒక 2 lakhs అలా ఉంటుంది అనమాట, యూజ్ అవుతుంది, కొనుక్కోండి. ఇంకా దీంట్లోకి వచ్చేస్తే ఫ్రాగ్మెంట్ 6, ఆర్క్టోరియన్ 6. ఆర్క్టోరియన్ 6 యూజ్ అవుతుంది కొంచెం లైట్గా, ఫ్రాగ్మెంట్ 6 యూజ్ అవుతుందని కాదు, కానీ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళడానికి బాగుంటుంది, స్పీడ్గా నెక్స్ట్ ఇయర్ అన్లాక్ చేయొచ్చు. ఎంబర్గన్ 6 కొనడానికి ట్రై చేయండి, నేను కొనలేదు, కానీ మిసైల్ ర్యాక్ 6, ఎంబర్గన్ 6 ఈ 2 ట్రై చేయండి గట్టిగా. నెక్స్ట్ ఇయర్కి వస్తే లాంగ్ ర్యామ్ 10 కొనుక్కోండి, ఎందుకంటే అది క్రెడిట్సే. మళ్ళీ దాని కింద క్వాంటమ్ గన్ 10 కూడా క్రెడిట్సా, 10 కాదు అది 8 అనుకుంటా. లాంగ్ ర్యామ్ 10 కొనడానికి ట్రై చేయండి. క్వాంటమ్ గన్ 8 కూడా కొంచెం బాగానే ఉంటుంది. క్వాంటమ్ గన్ 6 ఇది అంతే ఉండదు, కొనాలనుకుంటే కొనండి, అంతే ఉండదు. జైలిన్ ర్యాక్ 6 కూడా కొనుక్కోండి. రాకెట్ మోటార్ 8 అంటారా, అది మీ ఇష్టం. ఇంకా క్రో లాంచర్ 6 బాగానే ఉంటుంది, కొనుక్కోవచ్చు, ఇది కూడా యూస్ఫుల్లే. మ్యాక్సిమం ట్రై చేయండి కొనడానికి అయితే క్రో లాంచర్ 6 కూడా. నెక్స్ట్ ఇయర్కి ఈ పాటికి వెళ్ళిపోతారు. ఇంకా డిస్క్రిప్షన్లో అయితే ప్రోమో కోడ్స్ ఇస్తాను, ఆ ప్రోమో కోడ్స్ చూసుకోండి. దాంట్లో అయితే వెపన్స్ అండ్ మిక్స్ కొన్ని ఫ్రీగా ఉంటాయి. ఓకే, ఇక్కడ వరకు స్క్రోల్ చేస్తూ ఉంటాను, చూసుకోండి. ఈ టైర్ నుంచి మెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చాలా మంచిగా ఉంటాయి గన్స్. ఇక్కడ నుంచే చాలా మంచి క్రెడిట్స్ కొండే గన్స్ ఉంటాయి. ఇక్కడ చాలా వెపన్స్ అండ్ చాలా గన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా కొనుక్కోవచ్చు. దీంట్లోకి చూసుకుంటే ఏ గన్ను మంచిది అంటే రివోకర్ 6 బాగుంటుంది, డెఫినెట్గా కొనుక్కోండి, చాలా యూస్ఫుల్ అనమాట రివోకర్ 6 అయితే. ఇంకా రివోకర్ 6 తర్వాత ఈ స్ట్రోమ్ ర్యాక్ 6 కూడా బాగుంటుంది, మ్యాక్సిమం ట్రై చేయండి కొనడానికి, ఇది కూడా మంచి గన్ను. ఇంకా పోతే వైపర్ 6 బాగానే ఉంటుంది, కొనొచ్చు, సూపర్ ఉంటుంది అది. స్టోమ్ ర్యాక్ 6, రివోకర్ 6 ఈ 3 ట్రై చేయండి. ఇంకా వాల్టిక్ RPG కూడా క్రెడిట్స్కే ఉంటుంది అనుకుంటా మ్యాక్సిమం, అది కొనుక్కోండి. మిసైల్ ర్యాక్ 8 అయితే ఇవ్వరు. స్టాటిస్ బీమ్ ఇది ఫ్రీగా ఇచ్చేస్తారు, మ్యాక్సిమం దాంట్లోనే తీసుకోండి, రాకపోతే క్రెడిట్స్కి. ఇంకా ఈ ఫ్రాగ్మెంట్ 8 కొనేసుకోండి. ఎంబర్ గన్ 8 కూడా క్రెడిట్స్కే ఉంటుంది, దీన్ని కూడా కొనేయండి.
ఎందుకంటే ఇవన్నీ నెక్స్ట్ టైర్కి అన్లాక్ చేయడానికి. నెక్స్ట్ టైర్లో ఇంకా మంచి మంచి వెపన్స్ ఉన్నాయి, అందుకని రివోకర్ 6 కొనుక్కోండి డెఫినెట్గా. లాంగ్ ర్యామ్ 12 కొనుక్కోండి సరదాగా నెక్స్ట్ టైర్కి. ఇంకంతే. క్వాంటమ్ గన్ 10 కొనండి, నెక్స్ట్ టైర్ అన్లాక్ చేసుకోవచ్చు. స్పీడ్గా అన్లాక్ చేయాలనుకోండి. హీలెక్స్ ర్యాక్ 8 ఉంది ఇక్కడ, ఇది మాత్రం డెఫినెట్. హీలెక్స్ ర్యాక్ 8 అయితే ఇక్కడ డెఫినెట్ కొనడానికి ట్రై చేయండి, ఇది కూడా కొంచెం యూజ్ అవుతుంది. రాకెట్ మోటార్ 10 కూడా క్రెడిట్సే, కొనేసేయచ్చు. నెక్స్ట్ ఇయర్ అన్లాక్ చేయొచ్చు స్పీడ్గా. అంతే, ఇంకా దీంట్లో పెద్ద కొనాలనుకున్నవి ఏం లేవు. మళ్ళీ ఇంకా ఈ టైర్ 5లోకి వస్తే ఇక్కడ కూడా కొంచెం మంచిగా ఉంటాయి, చూసేయండి. ఫస్ట్ అయితే దీంట్లోకి వస్తే ఫ్యూజన్ కెనాన్ 10 అయితే ఫ్రీ అనమాట. ఫ్రీ కాదు, క్రెడిట్స్కి ఇస్తాడు, దాన్ని కొనుక్కోండి. ఏమేమి వెపన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ అయితే స్లోగా స్క్రోల్ చేస్తాను. చాలా వెపన్స్ అయితే ఉన్నాయి ఈ టైర్లో కూడా క్రెడిట్స్కి. మ్యాక్సిమం కొనవచ్చు మంచి మంచివి. అంతే. ఇంకా ఫస్ట్కి వెళ్ళిపోతే ఇంకా ఫ్యూజన్ కెనాన్ 10 ఇక్కడ ఈ క్రెడిట్స్కి ఇదిగోండి. వైబ్రేట్ అయితే డెఫినెట్గా కొనుక్కోండి, యూజ్ అవుతుంది అనమాట. ఇదైతే బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసినంతవరకు అయితే. నెక్స్ట్ ఇంకా ఈ టైర్లో యూజ్ అవుతుందంటే ఏమీ లేదు. ఫ్రాగ్మెంట్ 12 అయితే క్రెడిట్స్ కొంటుంది, కొనేసేయండి నెక్స్ట్ టైర్ అన్లాక్ చేయడానికి స్పీడ్గా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ అంత పెద్దగా ఉండవు, కిందకి వెళ్ళే కొద్ది క్వాంటమ్ గన్ 10 కొనుక్కోండి నెక్స్ట్ టైర్ కోసమే. ఇంకా ఇక్కడ డిస్క్ లాంచర్, ఇదైతే ఏ కాయిన్స్ అనమాట, వేస్ట్ కొనుక్కొని కూడా. హీలెక్స్ ర్యాక్ 10 డిస్క్ లాంచర్ అయితే క్రెడిట్స్కి అనమాట, ఖచ్చితంగా కొనండి డిస్క్ లాంచర్. ఇది చాలా మెయిన్, ఇది కొనుక్కుంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఈ డిస్క్ లాంచర్ 8 అయితే ఖచ్చితంగా కొనడానికి ట్రై చేయండి న్యూ ప్లేయర్స్ అయితే మీరు. ఇంక ఇక్కడ రాకెట్ మోటార్ 12 బాగుంటుంది, కొనుక్కుంటే మంచిది, యూజ్ అవుతుంది ఎప్పుడో ఒక్కసారి. ఓకే, కొన్ని మ్యాప్స్లో యూజ్ అవుతుంది, కొన్ని మ్యాప్స్లో అంత యూజ్ అవ్వదు. ఇంకా క్లోవర్ లాంచర్ 10 ఉంది, దీన్ని కూడా కొనండి, నేను ఇంకా పర్చేస్ చేయలేదు. నేడ్ లాంచర్ 10 కూడా క్రెడిట్స్కే, కొనేసేయండి. పాట్ గన్ 8 ఇక్కడ మెయిన్ ఏమేంటి అంటే ఫస్ట్ డిస్క్ లాంచర్, తర్వాత పాట్ గన్ 8, తర్వాత వైపర్ 8 అనమాట. ఈ 3 చాలా ఇంపార్టెంట్ గన్స్ దీంట్లో. అదే ఇంకా నెక్స్ట్ టైర్కి వెళ్తే నెక్స్ట్ టైర్లో చాలా అంటే చాలా వెపన్స్ క్రెడిట్స్ ఉంటాయి. ఇక్కడ సిచ్యువేషన్ కూడా వెరైటీగా ఉండదు అనమాట. మన సిచ్యువేషన్ సెకండ్ కాపీ సిచ్యువేషన్స్ వస్తాయి అక్కడ. ఇంక ఈ టైర్లో చిన్నగా స్క్రోల్ చేస్తాను, ఏమేమి వెపన్స్ ఉన్నాయో చూసేయండి. అసలు చాలా వెపన్సే వచ్చాయి ఈ మధ్య కాలంలో. చాలా అంటే చాలా వెపన్స్ వస్తున్నాయి, కొత్త వెపన్లన్నీ. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోని అయితే ఫస్ట్ వెళ్ళి లైక్ చేసేయండి. లాస్ట్ వీడియో అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి, అప్పుడు చాలా బాగా అర్థమవుతుంది వీడియో అయితే. ఇంకా ఈ వెపన్సే అనమాట ఉంది ఈ టైర్లో అయితే. ఇంకా ఫస్ట్కి వెళ్ళిపోయి చూస్తే ఫస్ట్ నుండి, దానికంటే ముందు ఇక్కడ కొనాల్సిన కొన్ని వెపన్స్ చెప్తాను మెయిన్గా. ఇక్కడైతే రివోకర్ 10 అయితే క్రెడిట్స్ కొంటుంది, మ్యాక్సిమం కొనడానికి ట్రై చేయండి. ఇదైతే చాలా యూజ్ఫుల్ గన్ అనమాట. నెక్స్ట్ ఈ టైర్లో ఇంకో ఇంపార్టెంట్ గన్ అంటే ఇంకా పెద్దగా ఉంది, స్టోమ్ ర్యాక్ 10 యూజే. ఇంకా ఫస్ట్ నుంచి చూపిస్తాను ఒకసారి ఏమేమి కొనాలా అని. ఇక్కడైతే వాల్టిక్ ఆర్పిజి 14 క్రెడిట్స్కే ఉంటుంది, మ్యాక్సిమం కొనడానికి ట్రై చేయండి. స్టోమ్ ర్యాక్ 10 ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, మంచిదే. ఇంకా గ్రావిటేషనల్ బీమ్, ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటారు, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే కొంతమంది ఏంటంటే రష్కి వెళ్ళిపోయే వాళ్ళకి రివోకర్, కవర్ తీసుకుంటూ ఆడే వాళ్ళకి ఇది స్టాటిస్ బీమ్, రాంగ్ స్టాటిస్ బీమ్ కవర్ తీసుకునే వాళ్ళకి, ఇంకా లాంగ్ రేంజ్కి పాట్ గన్ను, అలాగా ఉంటుంది అనమాట. ఇది నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. దీని ప్రైస్ అయితే ఈ మధ్య తగ్గించాడు కాబట్టి మనం ఈజీగానే కొనవచ్చు. ఇంకా కిందకి వెళ్తే పాట్ గన్ 10 ఉంటుంది ఇక్కడ, ఇది కొనడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం యూజ్ఫుల్. ఇది కూడా ఈ టైర్లో వచ్చి ఇంపార్టెంట్ గన్స్ ఏంటంటే రివోకర్ 10, స్టోమ్ ర్యాక్ 10, పాట్ గన్ 10, ఈ 3 ఖచ్చితంగా ట్రై చేయండి పర్చేస్ చేయడానికి. ఇంకంతే. ఇక్కడ చైన్ గన్ 10 ఉంటుంది కానీ అంత యూజ్ఫుల్ కాదు. ఇక్కడ ఇంకోటి మెయిన్ అంటే గ్రావిటేషనల్ బీమ్ 10, దాని సెకండ్ కాపీ చేసుకొని అందరు పెట్టుకుంటారు, చాలా వరకు చాలా బాగుంటాయి.
ఏది చేసినా బాగుండేది స్టోమ్ ర్యాక్. అది మొత్తం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీ హ్యాంగర్ స్టెప్ టు స్టెప్ అనమాట. ఇక్కడ మనకి ఈ టైర్లో ఉన్నప్పుడు ఎక్కువ ఏ కాయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ టైర్లోకి వచ్చినప్పుడు ఎక్లిప్స్ కొనడానికి ట్రై చేయండి. ఇంక ఈ టైర్లోకి వస్తే ఎక్కువ ఏ కాయిన్స్ ఉంటాయి మన దగ్గర ఉండాల్సిన దానికంటే ఒక 5000 అలాగా స్పీడ్గా వెళ్ళిపోతాయి పైకి. అందరు సెకండ్ కాపీలు చేసి వేస్ట్ చేస్తారు, కానీ దాచిపెట్టుకుంటే 9000 ఈజీగా అయిపోతాయి. కిందకి స్లోగా స్క్రోల్ చేస్తున్నాను, చూడండి వెపన్స్ ఏమేమి ఉన్నాయో. దీంట్లో అసలు ఏం పెద్ద క్రెడిట్స్కే ఉండవు. ఒక 2 వెపన్స్ కొన్ని ఉంటాయి, ఒక 5-6 వెపన్స్ ఉంటాయి. అలాగా చూపిస్తాను ఫస్ట్ నుండి. నేను అన్నీ కొనేసాను మ్యాక్సిమం దీంట్లో ఉన్న క్రెడిట్ వెపన్స్ అన్నీ. దీంట్లో క్రెడిట్స్కి ఉండేదంటే ఫ్యూజన్ కెనాన్ 16 అంతే. ఈ స్టాటిస్ ఈ డిస్ట్రప్టర్ 12 ఒకటి ఉంటుంది క్రెడిట్స్కి, కొనుక్కోండి. ఫ్యూజన్ కెనాన్ 16 ఉంటుంది క్రెడిట్స్కి, కొనుక్కోండి. అంటే నెక్స్ట్ టైర్కి వెళ్ళడానికి అంతే యూస్ఫుల్ అయ్యేది అవన్నీ. నేనైతే మిసైల్ ర్యాక్ 16 ఏ కాయిన్స్కి కొన్నాను అనమాట. అంటే నెక్స్ట్ టైర్ స్పీడ్గా అన్లాక్ చేయడానికి. స్టాటిస్ బీమ్ 16 కూడా క్రెడిట్స్కి కొనేసి వేసుకోవచ్చు. 3,10,000 అలా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఈ హీలెక్స్ ర్యాక్ 16 కూడా క్రెడిట్స్కే. ఇక్కడ ఇంకా క్రో లాంచర్ 16 ఉంది, ఇది కూడా క్రెడిట్స్కి అనమాట. నాకైతే ఈ నేడ్ లాంచర్ ఒక స్పిన్లో వచ్చింది, అందుకే ఈజీగా వెళ్ళాను పైకి నెక్స్ట్ టైర్కి. దీంట్లో చాలా వెపన్స్ కొంటేనే నెక్స్ట్ టైర్కి ఈజీగా వెళ్ళగలం, లేకపోతే టఫ్ అనమాట. ఈ టైర్లో ఇక్కడ ఎక్లిప్స్ కానీ సజ్జి కానీ కొనుక్కోండి, యూస్ఫుల్ అంతే. నెక్స్ట్ టైర్కి వస్తే ఇంకా నెక్స్ట్ టైర్ కంటే ముందు ఈ టైర్లో పెద్దగా ఏం లేవు. డిస్ట్రప్టర్ 12 ఒకటే లెజెండరీ వెపన్స్లో క్రెడిట్స్ కొన్నది. బ్రిక్ హౌస్ ఉన్నది, కొంచెం టఫ్ అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ టైర్కి వెళ్ళడం, టైర్ 8కి వెళ్ళడం చాలా కష్టం. మీరు ఎక్కువసేపు ఆడే పని అయితే అంటే ఎక్కువ ఏ కాయిన్స్ దాచిపెట్టే పని అయితే ఇక్కడ ఏం వెపన్స్ కొనుక్కోవచ్చు అంటే రివోకర్ 12 కొనడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం రివోకర్ 12 బాగుంటుంది అంతే. ఇక్కడ ఇంకంత పవర్ఫుల్ గన్స్ ఏమి ఉండవు. రివోకర్ 12 బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. స్టోమ్ ర్యాక్ 12 కూడా బాగుంటుంది, కొనుక్కోవచ్చు. మరి మీరు అంత కష్టపడి కొన్నామంటే కష్టం. 7,500 పెట్టి కొన్నామంటే ఏ కాయిన్స్ చాలా టఫ్ అనమాట. అది అంత ఈజీ అయితే కాదు. ఇంకా స్నైపర్స్ అయితే ఇప్పుడు అంత పవర్ఫుల్ కాదు. ఒకవేళ పవర్ఫుల్ అయి ఉంటే నేను డాల్గన్ 12 చెప్పేవాడిని, అసలు మెయిన్ ఈఎం రైఫిల్ 12 చెప్పేవాడిని. డిస్క్ లాంచర్ 12 కూడా బాగుంటుంది కొనాలనుకుంటే మీరు. ఇంకంతే. ఈ టైర్లు అన్నీ బాగానే ఉంటాయి కొంచెం, బట్ కొనడమే టఫ్ అనమాట. నేనైతే టైర్ 8లో ఉన్నా. ఇంకా టైర్ 8లో ఉన్న వెపన్స్ చూసుకుంటే వైపర్ 16 ఇలాంటి కొన్ని ఉన్నాయి. క్రెడిట్స్ కొన్న వెపన్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఈ టైర్ 8లో. చిన్నగా స్క్రోల్ చేస్తాను, చూడండి ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ నుంచి వస్తాను, నీట్గా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఈ డిస్ట్రప్టర్ 16 క్రెడిట్స్కే, మళ్ళీ ఇంకా స్టోమ్ ర్యాక్ 16 కూడా క్రెడిట్స్కే. ఇక్కడ కూడా చాలా టఫ్ అనమాట. నెక్స్ట్ ఇయర్కి నేను ఇంకా వెళ్ళలేదు. అంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళినా పెద్ద ఏమీ ఉండవు, మిక్స్ మాత్రమే ఈ టైర్లో. టైర్ 9లో. ఇంకా దీంట్లో కొనాల్సిన వెపన్స్ అంటే డిస్ట్రప్టర్ 16, స్టోమ్ ర్యాక్ 16 రెండు క్రెడిట్స్గా ఉంటాయి. మ్యాక్సిమం ఫస్ట్ స్టోమ్ ర్యాక్ 16 కొనుక్కుంటే మంచిది నాకు తెలిసినంత వరకు. తర్వాత డిస్ట్రప్టర్ 16 కొనండి. మళ్ళీ ఈ టైర్ హెమ్రాక్ ఫ్రీగా ఇచ్చేస్తాడు, అంటే ఫ్రీ కాదు క్రెడిట్స్కి ఇస్తాడు అంతే. ఇంక అన్నీ కాయిన్సే ఈ టైర్లో. ఒకవేళ మీరు కొనాలనుకుంటే అన్నీ బాగుంటాయి. ఈఎం రైఫిల్ 16 సూపర్ ఉంటుంది, డ్రాల్గన్ 16 సూపర్ ఉంటుంది. ఇంకంతే. ఇంకా రివోకర్ 16 బాగుంటుంది. అంటే మీ దగ్గర డెత్ నాట్ టైర్ 9 మిక్స్ ఉంటే ఓవర్ డ్రైవ్ సూపర్ ఉంటుంది 16. ఒకవేళ టైర్ 9 మిక్స్ ఉంటే ఇంకంతే. ఇక్కడ పెద్ద పవర్ఫుల్ గన్స్ ఉన్నాయి కానీ కొనడమే టఫ్ అన్నమాట. రివోకర్ 16 బాగుంటుంది. ఇంకా డిస్క్ లాంచర్ కూడా బాగానే ఉంటుంది. పాడ్ గన్ బాగుంటుంది, మినీ గన్ను సూపర్ ఉంటుంది కానీ ఇప్పుడు బాగోదు. హిల్ ఫైర్ కూడా బాగానే ఉంటుంది కొంచెం లైట్గా. అదనమాట ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ హ్యాంగర్ స్టెప్ టు స్టెప్ అనమాట. అంతే ఈ వీడియోకి అయితే. ప్లీజ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని అయితే. ఓకే, బాయ్ గాయ్స్.